తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హరీష్ రావును 6 అధికారుల బృందం 4 గంటలుగా ప్రశ్నిస్తోంది. ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుతో వాట్సాప్ కాల్స్ ఎందుకు మాట్లాడారు, 2023 ఎన్నికల సమయంలో ఒకే రోజు శ్రవణ్ రావు, రాధాకిషన్ రావుకు ఎందుకు కాల్ చేశారు, శ్రవణ్ రావు ప్రైవేట్ ఆఫీసులో వార్ రూమ్ ఎవరు ఏర్పాటు చేశారు అని హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు. అలాగే శ్రవణ్ ను, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుకు మీరే పరిచయం చేశారా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఎప్పుడైనా అనుమానించారా, శ్రవణ్ రావుతో కలిసి పనిచేయాలని ఎస్ఐబి అధికారులకు మీరే సూచించారా అని హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక శ్రవణ్ రావుతో అన్ని వాట్సాప్ కాల్స్ మాట్లాడటానికి కారణం ఏంటి, చక్రధర్ గౌడ్ ఫోన్ ను మీరే కక్షగట్టి ట్యాపింగ్ చేయించినట్లు వాంగ్మూలం ఉందని, దీనిపై ఏం చెప్తారు అని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇంకా సిట్ అధికారులు హరీష్ రావుని ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రధానంగా కొన్ని ప్రశ్నలను కూడా ఆయన ముందుంచారు. ఎవరిని పరిచయం చేశారు, వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అన్ని కీలక అంశాలని కూడా ప్రశ్నల రూపంలో హరీష్ రావుని సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. 4 గంటలుగా హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఏసీపీ వెంకటగిరి ప్రస్తుతం ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రజెంట్ హరీష్ రావును విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి సంబంధాలు, ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఆ తర్వాత శ్రవణ్ రావును ఇటు ప్రభాకర్ రావుకి, ప్రణీత్ రావుకు పరిచయం చేసినటువంటి అంశాల మీద ప్రధానంగా ఫోకస్ ఉంచి ఇప్పటికే హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక 2 సంవత్సరాల క్రితం ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు నమోదైంది. సో ఇందులో సుమారుగా 5 మందిని ఇటు పోలీసులు నిందితులుగా చేర్చి వారిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వారి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడంతో అదే సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు నెమ్మదించింది. అయితే ప్రభాకర్ రావు ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన విచారణకు హాజరైన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాచారం మరింత కీలకంగా మారింది. సో ఇదే నేపథ్యంలో గతంలో ఇటు సిట్ అధికారులు విచారణ చేసినటువంటి నేపథ్యంలో శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. ఇటు శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కాంటాక్ట్లలో ఆయనకు సంభాషించినటువంటి సంభాషణల్లో ఇటు హరీష్ రావుకు సంబంధించినటువంటి సంభాషణలను కూడా సిట్ అధికారులు గుర్తించారు. సో ఇదే నేపథ్యంలో ఆయన విచారించాలంటూ కూడా సిట్ అధికారులు భావించి అందుకు అనుగుణంగానే నిన్న నైట్ ఆయనకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నటువంటి హరీష్ రావు ప్రస్తుతం సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఇటు శ్రవణ్ రావుకు, ఆ తర్వాత ప్రభాకర్ రావుకు, హరీష్ రావుకు మధ్య ఉన్నటువంటి కాల్స్ ఏ విధంగా కొనసాగాయి, అసలు కాల్స్ వాట్సాప్ కాల్స్ అన్ని వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోవడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి అంశాల మీదనే ప్రధానంగా ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ ఇచ్చారు. అయితే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు సిట్ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి కార్యాలయంలో ప్రైవేట్ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా ఇక సిట్ అధికారులు గుర్తించారు. అసలు ఈ ప్రైవేట్ వార్ రూమ్ ఎవరి ఆదేశాల మేరకు శ్రవణ్ రావు అతని కార్యాలయంలో ఏర్పాటు చేశాడు అనేటటువంటి అంశాల మీద ఫోకస్ చేశారు. సో ఇదే నేపథ్యంలో శ్రవణ్ రావుకు, ఆ తర్వాత హరీష్ రావుకు నిత్యం వాట్సాప్ సంభాషణలు జరిగినటువంటి నేపథ్యంలో శ్రవణ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలు, ఆ తర్వాత ఆయన ప్రైవేట్ కార్యాలయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు మీరే సహకరించారా, మీరే సూచనలు ఇచ్చారా అనేటువంటి అంశాల గురించి కూడా హరీష్ రావును ఇప్పుడు విచారిస్తున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇటు ప్రభాకర్ రావుకు శ్రవణ్ రావును పరిచయం చేసింది ఎవరు అనేటటువంటి అంశాలతో పాటు ఇక ప్రభాకర్ రావుకు, ఆ తర్వాత శ్రవణ్ రావు, ప్రణీత్ రావు, ఈ ముగ్గురు మధ్య కాంటాక్ట్స్ కుదరడానికి కూడా ప్రత్యేకంగా మీరే సహకరించారనేటటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ ఉంచి ఆరా తీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదొక కీలక పరిణామం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది సాక్షులుగా విచారిస్తే మరికొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా అంటే మాజీ ఎమ్మెల్యేలను సైతం వారిని కూడా విచారించినటువంటి సందర్భం ఉంది. అయితే తాజాగా మాజీ మంత్రి ఇప్పుడు హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇక సిట్ ఈ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక అంశం ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ విచారణకు హరీష్ రావు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక హరీష్ రావు మాత్రం ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తను ఎవరికి
ఆదేశాలు ఇవ్వలేదు, ఇది ప్రభుత్వం మరొక డ్రామాను క్రియేట్ చేసిందంటూ కూడా హరీష్ రావు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణకు తాను సంసిద్ధం, ఎక్కడ కూడా విచారణను తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. మరోవైపు కోర్టుకెళ్లి ఈ నోటీసును ప్యాస్ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని మీద గౌరవంతో తాము ఈ విచారణకు హాజరయ్యేమో ప్రజాక్షేత్రంలో తాను తేల్చుకుంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏం జరుగుతుందో చూడాలి. సో 4 గంటలుగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇటు హరీష్ రావు నుంచి ఎలాంటి వివరాలు రాబట్టబోతున్నారన్న అంశాలు మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. విజయదరిగా శశి, ఇప్పటి వరకు మనం చూస్తున్నాం మొదటి నుంచి అధికారుల విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడే రాజకీయ నాయకులకి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు తర్వాత ఎవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఈ అంశం విషయంలో? ఎస్, మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది అంటే కింది మధ్యస్థాయి పొలిటికల్ లీడర్స్ మాత్రమే నోటీసులు ఇచ్చి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. అయితే వారి నుంచి కూడా కేవలం సాక్షుల రూపంలో మాత్రమే ఈ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ తాజాగా కేసులో సిట్ దూకుడు పెంచి ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారణకు పిలిచింది. సో ఇదే నేపథ్యంలో ఇంకా మున్ముందు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఇదే ఇప్పటి నుంచి కూడా ఇంకా నోటీసులు ఇచ్చే వారి సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందంటగా మనం భావించవచ్చు. ఇంకా ఇప్పటి వరకు ఎవరెవరి ఫోన్లు ఈ ఒక్క అంశమే కాకుండా ప్రధానంగా అప్పుడు మునుగోడు ఎన్నికలకి సంబంధించిన ఉప ఎన్నికల విషయంలోనే శ్రవణ్ రావుకి కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయించారన్నదే ప్రధానంగా హరీష్ రావు మీద ఉన్న ఆరోపణ. ఈ అంశం మునుగోడు ఎన్నికలతో పాటు ఆ తర్వాత 2023 మునుగోడు ఎన్నికలతో పాటు 2023 ఎన్నికలటువంటి సమయంలోనే ఇటు శ్రవణ్ రావు ఇటు ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావుకు కొన్ని నంబర్లు ఫార్వర్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇదే విషయాన్ని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే గతంలో ఈ సిట్ అధికారులు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించినప్పుడు లేకపోతే హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిని రిట్రీవ్ చేసినప్పుడు అందులో ఈ ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక శ్రవణ్ రావు ఇటు ప్రభాకర్ రావుకి ప్రణీత్ రావుకి చాలా కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్లను పంపించారు. అది మునుగోడు ఎన్నికల సమయంలో కొంతమంది నంబర్లు కావచ్చు, లేకపోతే 2023 సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఆ సమయంలో కొంతమంది నంబర్లు కావచ్చు. ఇలా నంబర్లు పంపినటువంటి సమయంలో శ్రవణ్ రావు ఇచ్చినటువంటి నంబర్లను ప్రభాకర్ రావు అలాగే ప్రణీత్ రావు వాటిని ట్యాప్ చేశారు. సో వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సంభాషణలన్నీ విని ఆ తర్వాత శ్రవణ్ రావుకు చేరవేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శ్రవణ్ రావుకి ఈ ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేటటువంటి అంశాల గురించి ఇటు సిట్ అధికారులు ఆరా తీసినప్పుడు శ్రవణ్ రావుకు ఆ తర్వాత హరీష్ రావుకు మధ్య వాట్సాప్ కాల్స్కి సంబంధించినటువంటి సంభాషణలు నడిచినట్టుగా గుర్తించారు. కాబట్టి సో అందుకు అనుగుణంగానే అదే ప్రశ్నల్ని ఇప్పుడు హరీష్ రావు ముందు నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు 2023 ఎన్నికల సమయంలో వందలాది సార్లు ఎందుకు శ్రవణ్ రావుతో పదే కాల్స్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది? కేవలం శ్రవణ్ రావుతో మాత్రమే కాదు, ఇప్పుడు అప్పటికే ఎస్ఐబి చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభాకర్ రావుతో కూడాను చాలా కాల్స్ ఇటు హరీష్ రావు మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అయితే ఎవరెవరి కాంటాక్ట్ నంబర్లు శ్రవణ్ రావు ఇచ్చారు, ఆ శ్రవణ్ రావుకు కాంటాక్ట్ నంబర్లు ఎవరు ఇచ్చారు అనే అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మునుగోడు ఎన్నికలతో పాటు 2023 సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి కాంటాక్ట్ వివరాల మీద కూడా ప్రధానంగా ఇప్పుడు సిట్ ఆరా తీస్తూ ఉంది. ఓకే శశి, థ్యాంక్ యూ.